హాయ్ అండి, నమస్తే. నేను మీ సుకన్య. ఈరోజు ది మోస్ట్ ఈజియెస్ట్ అండ్ టేస్టియస్ట్ రెసిపీ మురమురాల మసాలా. చాలా మంచి స్నాక్ అండి ఇది. చాలా ఈజీ అంటే చాలా ఈజీ. కనీసం వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇవి తిన్నాక మళ్ళీ మీరు స్వీట్ షాప్లో కొనరు, ఎందుకంటే అంతకంటే బాగా మీరే చేస్తారు కనుక. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ అందులోకి పావు చెంచా పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు 2 కప్పుల మురమురాలను వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి హై ఫ్లేమ్ మీద దగ్గరుండి చేసుకోవాలి. తర్వాత మనం కలుపబోయే మసాలాలు అంటుకోవడానికి 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని టాస్ చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. క్రిస్పీగా అంటే చిదిమితే కరకరలాడే సౌండ్ రావాలి, అది క్రిస్పీ అంటే. ఆ స్టేజ్లోకి వచ్చాక దింపి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకొని 1 కప్పు పల్లీలు వేసి క్రిస్పీగా వేపుకొని పక్కనుంచుకోండి. ఈ పల్లీలు నూనెలో 90% వరకు వేగాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత మిగతా 10% వాటంతట అవే వేడికి వేగుతాయి. ఇప్పుడు 3-4 స్పూన్ల ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకొని వేయించుకోండి. ఈ ఎండు కొబ్బరి పలుకులు చాలా త్వరగా మాడిపోతాయి, అలా వేసి ఇలా తీసేసేయాలి. ఆ తర్వాత 3-4 రెమ్మల కరివేపాకును వేసి క్రిస్పీగా ఫ్రై చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు మురమురాల్లో వేయించుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి పలుకులు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా వేయించిన జీలకర్ర పొడి చాలా బాగుంటుంది. అలాగే వేయించుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటంటే 1 టీ స్పూన్ పంచదార పొడి. ఇది చాలా డిఫరెంట్గా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అస్సలు మిస్ చేయకండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. అంతే, మురమురాల మసాలా రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ మురమురాల మసాలా. ఈజీ స్నాక్ అండి ఇది. మధ్య మధ్యలో ఎండు కొబ్బరి పలుకులు, వేయించుకున్న పల్లీలు కారంగా తీయగా ఎంత బాగుంటుందో. అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.